Yes, it consisting of already in the last class we have seen this one. Again, I want to tell again this basic bridge circuit of AC. So AC bridges లో basic AC bridge circuit అంటే ఇది చెప్పొచ్చు. This is consisting of four arms Z1, Z4, Z2, Z3. In the last class I have seen other type of AC bridge. Both are same meaning. లాస్ట్ టైం కూడా ఏసీ బ్రిడ్జ్ తీసుకున్నా అది కొంచెం డిఫరెంట్ గా ఉంది బట్ ఇది కూడా సేమ్. సో Z1, Z4, Z2, Z3. So out of which the Z1, Z2, Z3, Z4, what is the condition to satisfied for bridge balance condition? So out of the whether maybe DC bridges or AC bridges, AC bridges గురించి చెప్తున్నా సరే మనం DC bridges గురించి మాట్లాడినా సరే మనం ఎప్పుడు కూడా మనకి ఏంటంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అనే కండిషన్ చూస్తాం అన్నమాట. వెదర్ ది బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. So when the bridge is balanced or not, how can you say that whether the bridge is balanced based on the detector? If the detector shows the zero current, then bridge is balanced. Then Z1, Z4 is equal to Z2, Z3. There is one condition. Similarly, that AC bridges along with impedances, you have to match the phase angle also. Then theta 1 plus theta 4 is equal to theta 2 plus theta 3. Because of the in the AC circuit and also having the impedances Z1, Z2, Z3, 4, it is a combination of resistance, inductance and capacitance nature. Only resistance ఉందనుకోండి ఫేస్ యాంగిల్ ఎగ్జిస్ట్ అవ్వదు. బట్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్, ఇండక్టర్ ఉందనుకోండి ఫేస్ యాంగిల్ ఉంటుంది లాగింగ్ గా లీడింగ్ గా. సో ఖచ్చితంగా యాంగిల్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఏసీ బ్రిడ్జెస్ అనేది బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్విందా లేదా చెక్ చేయాలంటే ఖచ్చితంగా డేటా 1 ప్లస్ డేటా 4 ఈజ్ ఈక్వల్ టు డేటా 2 ప్లస్ డేటా 3 ఉంటుంది. లేదంటే Z1, Z4 ఈజ్ ఈక్వల్ టు Z3, Z4. సో ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మనకి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందని చెప్పి చేసుకుని మనం అన్నోన్ పారామీటర్స్ ని మెజర్ చేస్తాం. సో జనరల్ గా ఇది మనకి ఏసీ బ్రిడ్జెస్. అయితే ఏసీ బ్రిడ్జెస్ లో ఈ డిటెక్టర్ కరెంట్ జీరో అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం మనకి సో మెనీ మీటర్స్ ఉంటాయి. వైబ్రేషనల్ గాల్వనోమీటర్స్ ఉంటాయి అండ్ ట్యూనింగ్ యాంప్లిఫైర్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ది అవర్ మెయిన్ డిటెక్టర్స్ హెడ్ ఫోన్స్ ఉంటాయి. సో ఈ వైబ్రేషనల్ గాల్వనోమీటర్స్ అనేవి జనరల్ గా ఇది ఏంటంటే జస్ట్ లైక్ అవర్ ఏసీ టైప్ ఆఫ్ గాల్వనోమీటర్స్ అనమాట. ఏసీ టైప్ ఆఫ్ గాల్వనోమీటర్ లా ఉంటుంది. అది మనకి జనరల్ గా ఒక రెసిడెన్స్ కండిషన్ మీద వర్క్ చేస్తుంది. జనరల్ గా ఎప్పుడైనా బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్ అయింది అనుకోండి, బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్ అంటే ఏంటి, Z1, Z4 ఇస్ నాట్ ఈక్వల్ టు Z2, Z3 అయింది అనుకోండి, బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్. అది ఎప్పుడు అన్ఈక్వల్ అవుద్ది, ఎప్పుడు ఇట్ ఈస్ నాట్ జీరో. సో ఇప్పుడు ఇది నాట్ అన్బ్యాలెన్స్, దెన్ ఆ పర్టికులర్ గాల్వనోమీటర్ అనేది ఒక డాట్ వాల్యూని చూపిస్తుంది. అది వైబ్రేషనల్ గాల్వనోమీటర్స్ అయితే. లైక్ ఇన్ అనదర్ కేస్ లైక్ హెడ్ ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్డ్ కేసులో ఉన్నప్పుడు సౌండ్ వస్తుంది, బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు సౌండ్ ఏం రాదు. కొన్ని హెడ్ ఫోన్స్ కొంతమంది ఎలా చేసుకుంటారంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు సౌండ్ రావాలి, బ్యాలెన్స్ లేనప్పుడు అన్న సౌండ్ అయినప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు అవుట్పుట్ చూపిస్తుంది. సో చెక్ చేస్తాం. ఇక్కడ మనం డిస్కస్ చేయడం డిటెక్టర్ ఉంది, రోల్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇక్కడ డిటెక్టర్ అని చెప్పి సో దిస్ ఇస్ డిటెక్షన్ ఆల్రెడీ తెలిసిందే. So we know that zero then Z1 the current is I1 and Z3 current is I3 and Z2 current is I2 and the current flowing through Z4 branch is I4. సో ఇలాగ ఫ్లోర్ కరెంట్స్ ఫ్లో అవుతుంది. సో ఇది జీరో అవ్వాలంటే ఎప్పుడు జీరో ఉంటుంది మీనింగ్ ఏంటి, I1 is equal to I3. Then whenever the I1 is equal to I3 then this branch current is zero because of ఏదైతే కరెంట్ ఉంది ఇది కంప్లీట్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఉన్న కరెంట్ జీరో అనే మీనింగ్. ఒకవేళ I1 నాట్ ఈక్వల్ టు I3 అంటే ఏంటి, ఇక్కడ ఏదో కరెంట్ అనేది ఫ్లో అవుతుందని, దట్ ఇస్ ద మీనింగ్. సో ఫర్ ఫ్రమ్ దిస్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ we can get I1 is equal to I3. Similarly lower branch I2 is equal to I4. This Z4 and Z2 and Z4 and this Z1 and Z3 చూడండి, Z1 Z3 ఎలా ఉన్నాయి, Z2 Z4. So this Z2 and Z4 which is
connected across the supply AC source. Similarly, Z1 and Z3 which are connected in series, and this combination is connected across the supply. And similarly, to make the current zero, what have ఇందులో కరెంట్ జీరో కావాలంటే ఏంటి? సో ఒక వైర్ ఉంది మీ దగ్గర, 2 టెర్మినల్స్ ఉన్నాయి వెళ్ళగా మీ దగ్గర. సో ఇందులో ఫ్లో కరెంట్ జీరో చేయాలంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఇక్కడ ఈక్వల్ మెయింటైన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏ పాయింట్ ఇక్కడ బి పాయింట్ తీసుకుని మెయింటైన్ both sides. A point and B point, then the potential difference is zero. Then the flow in this particular branch is zero. Is this clear? So similarly, let us take this detector as one kind of branch. Okay, branch can be from because it is a vibration of the 2 amperes. But all this contains some resistance. That means they are having some element nature. So if we take a wire B and VD is equal to 0. Then you make VD and VD both equal. And definitely the current is 0. When will happen? VAB is equal to VAD or VBC is equal to VDC. Our conditions low. Then A నుంచి B వెళ్ళే కరెంట్ I1 అనుకుంటున్నాం, ఇక్కడికి వెళ్ళే ఇంపిడెన్స్ Z1 అనుకుంటున్నాం. మరి వోల్టేజ్ ఏమవుతుంది? సమ్ V1 క్యాపిటల్ V1 తీసుకుంటాం, లేదా ఎలిమెంట్ క్యాపిటల్ E అని కూడా తీసుకుంటాం. సో సిమిలర్ వెయిట్ అమ్మా. Hello, is it okay now? Okay. So here I3 into Z3, that particular voltage is E3, and I4 Z4, what is the voltage? E4, and I2 Z2, what is the voltage? E2. So to make this potential equal from VB and VD, both are equal. VB and VD and maintain cheyalante, then VAB is equal to VAB, then E1 is equal to E2 avutundi. So E1 is equal to E2 and E3 is equal to E4. So totally we got కొన్ని కండిషన్స్ వచ్చాయి బ్రిడ్జ్ బ్యాలెన్స్ నుంచి. ఇవి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఏంటి కండిషన్స్? I1 is equal to I3 when out the detector 0. When will it shows 0? Bridge is balanced. Bridge balance ante Z1 Z4 is equal to Z2 Z3, then detector definitely shows 0 current. What is the meaning of that? Bridge is balanced, and also potential at VB and potential at VD both are equal. And also the another condition is E1 is equal to E2 and E3 is equal to E4. And I1 is equal to I3 and I2 is equal to I4. What is capital E? E2 plus E4. What is capital E? You can also written as E1 plus E3. E1 plus E3, that is equal to the voltage across the Z1, Z3 is nothing but our capital E voltage. That is the source voltage. In case of DC bridges, we are having the DC source, but here we are using the AC source. That is about introduction of the bridges. So based on that, according to our syllabus, they are classified into inductance bridge, capacitance bridge, and also frequency type. We can measure so by using this AC bridges, we can measure the inductance, we can measure the frequency, we can measure the capacitance, and we can measure the quality factor and also loss angle. So we can measure both all these cases. ఏమేమి మెజర్ చేస్తాం? ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, లాస్ యాంగిల్, క్వాలిటీ ఫ్యాక్టర్, ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇవన్నీ కూడా మనం మెథడ్ చేయొచ్చు. బట్ మనకి అన్ని బ్రిడ్జెస్ ఏసీ బ్రిడ్జెస్ సిలబస్ లో లేవు. మనకి ఫస్ట్ ఈ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ కేస్. ఆల్రెడీ ఇవన్నీ చూసాం మనం లాస్ట్ క్లాస్ లో, మళ్ళీ ఇప్పుడు చెప్పాను. సో ఫస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్ చూడండి. ఏసీ బ్రిడ్జెస్ లో ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఇవన్నీ మెజర్ చేస్తారు. డీసీ బ్రిడ్జెస్ లో ఎక్కడో కూడా మనం ఇండక్టెన్స్ మెజర్ చేయాలి, ఎందుకంటే ఇండక్టెన్స్ అనేది ఎలిమెంట్ కాదు కదా. అక్కడ వన్ ఆఫ్ ది బ్రాంచ్ Z1, Z2, Z3, Z4 అన్ని కూడా అన్ని రెసిస్టర్లు. Z1 is కూడా R1, Z2 is కూడా R3, స్మాల్ R1, అంతేకాని ఇంపెడెన్సెస్ రావు. సో మనం ఈజీగా అక్కడ మనం ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే మెజర్ చేస్తాం. అందుకోసం లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్ కింద ఉంటాయి డీసీ బ్రిడ్జెస్. లో రెసిస్టెన్స్ కెల్విన్ డబుల్ బ్రిడ్జ్, మీడియం అయితే విట్స్టోన్ బ్రిడ్జ్ కానీ, లేదంటే అమ్మీటర్ వోల్ట్మీటర్ కానీ మెథడ్ కానీ, వోల్ట్మీటర్ అమ్మీటర్ మెథడ్ కానీ ఇచ్చేస్తాం. హై రెసిస్టెన్స్ మెగ్రో ఇచ్చేస్తాం. అవి అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఏసీ బ్రిడ్జెస్ లో ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఇండక్టెన్స్ గురించి నేర్చుకున్నాం. హౌ టు మెజర్ ది ఇండక్టెన్స్. సో జనరల్ గా ఒక ఇండక్టర్ అంటే ఒక కాయిల్ లోకి వెళ్తున్న ఇండక్టర్ మనం మెజర్ చేయడానికి మనము జనరల్ గా మనం మెజర్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తామంటే బ్రిడ్జ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ ది బ్రిడ్జెస్, వెదర్ ఏసీ బ్రిడ్జెస్ ఆర్ డీసీ బ్రిడ్జెస్. జనరల్ గా ఇట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నల్ డిటెక్షన్ అంటారు. నల్ డిటెక్షన్ అంటే డిటెక్టర్ అనేది
కరెంట్ జీరో అయినప్పుడు మాత్రమే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవి అన్నోన్ వాల్యూని మెజర్ చేస్తుంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నల్ డిటెక్షన్. నల్ అంటే జీరో, దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నల్, NULL, దట్ ఇస్ కరెంట్, దట్ ఇస్ వాల్యూ ఇండికేట్ జీరో. Whenever the current is zero and the detector detect that value and that bridge base be zero. ఒక కరెంట్ జీరో అయింది, ఎప్పుడు జీరో అవుతుంది? బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు. దెన్ వీ కెన్ డిటర్మైన్ ది అన్నోన్ వాల్యూస్. అది ఏ బ్రిడ్జెస్ లోనే, ACR DC బ్రిడ్జెస్ లో చెప్పి ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కడ మారదు. అదే మనకి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కానీ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా డిఫ్లెక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే పాయింటర్ అనేది ఉంటుంది, పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ది అన్నోన్ వాల్యూస్. అది డిఫ్లెక్టింగ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి అంతే కూడా నల్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ హియర్ వీ కెన్ సీ దట్ ఇన్ ఆర్డర్ టు మెజర్ దట్ అన్నోన్ డిటెక్టర్ జనరల్లీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఒక ఇండక్టెన్స్ మెజర్ చేయడానికి. దోస్ ఆర్ హ్యావింగ్ నోట్స్, జస్ట్ నోట్ డౌన్. ఐ విల్ టెల్ హియర్. ఇండక్టెన్స్ మెజర్ చేయడానికి మనగా సిలబస్ లో కాకుండా మామూలుగా ఏమున్నాయి డిస్కస్ చేద్దాం. ఇండక్టెన్స్ మెజర్ చేయడానికి మనం హ్యావింగ్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ ఫస్ట్, తర్వాత మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్, అండ్ third one is Anderson bridge, and also Hayes bridge. Okay, Maxwell's bridge, Maxwell inductance bridge, Maxwell inductance capacitance bridge, and Anderson bridge, and Hayes bridge, and generally is having సరిపోతే అక్కడ వరకు. సో Hayes bridge ఇవి అన్ని కూడా మనకి ఒక ఇండక్టెన్స్ వాల్యూని, అన్నోన్ వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ మెజర్ చేయడానికి Maxwell bridge, Maxwell inductance capacitance bridge, and as well as the Hayes bridge and Anderson bridge. First we are going to discuss about the first Maxwell's bridge, basic Maxwell bridge, తర్వాత ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్, తర్వాత హేస్ బ్రిడ్జ్, తర్వాత మనం ఆండర్సన్ బ్రిడ్జ్కి వెళ్తాం. ఓకేనా, 1 by 1 నేర్చుకుంటాం. ఆ 4 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కెపాసిటెన్స్ మెజర్ చేయడానికి మన సిలబస్ లో ఏమి ఉన్నాయి, యాక్చువల్ కెపాసిటీ మెజర్ చాలా మెథడ్స్ ఉంటాయి, అన్ని నేర్చుకోం. ఏమి ఉన్నాయి మన సిలబస్ లో, ఏ 2 బ్రిడ్జెస్ మ్యాన్షన్ చేసే 2 బ్రిడ్జెస్ ఇచ్చేవాడు సిలబస్ ప్రకారం, ఆ 2 బ్రిడ్జెస్ మాత్రమే మనం చూస్తాం. తర్వాత మనకి మీన్ వైజ్ మనకి వీన్ బ్రిడ్జ్ కూడా కొంచెం చూస్తాం. వీన్ బ్రిడ్జ్ చెప్తే ఇండక్టెన్స్ చెప్తున్నట్టు చెప్పేస్తాను. సో వీన్ బ్రిడ్జ్ అంటే ఏం చేస్తుంది, ఫ్రీక్వెన్సీని మెజర్ చేస్తుంది. సో దీంతో పాటు అడిషనల్ గా చదవాల్సింది ఏంటంటే మనకి వీడియో 3లో ఏసీ బ్రిడ్జెస్ లో ఇండక్టెన్స్ బ్రిడ్జ్, హేస్ బ్రిడ్జ్, ఆండర్సన్ బ్రిడ్జ్ ఈ 3 చదువుతారు. తర్వాత షీరింగ్ బ్రిడ్జ్ అండ్ డి షార్ట్ బ్రిడ్జ్ 5. నెక్స్ట్ వీన్స్ బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ మెజర్ 6. నెక్స్ట్ దీంతో పాటు వాగ్నర్స్ ఎర్తింగ్ డివైస్ అని ఒకటి ఉంటుంది, వాగ్నర్స్ ఎర్తింగ్ డివైస్. ఈ 7 టాపిక్స్ కూడా మనం చదవాలి. సో ఈ 7 టాపిక్స్ కూడా చూడడానికి ఒకలాగా ఉంటాయి. మనం గుర్తు పెట్టుకోవాల్సింది కేవలం బ్రిడ్జెస్ లో సర్క్యూట్ ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఒక్కసారి మీకు సర్క్యూట్ డ్రా చేయడం వస్తే మీ క్యాలిక్యులేషన్స్ మీరు చేసేయగలరు. నో వెరీ, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఒకసారి బ్రిడ్జ్ సర్క్యూట్ ఉందంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటారు. జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఒక 1 టైం ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ లో ఈజీగా ఉంటుంది. సో డిఫికల్టీ ఏంటంటే బ్రిడ్జెస్ లో ఆ సర్క్యూట్ ని గుర్తుపెట్టుకోవడం కష్టం. అంటే సర్క్యూట్ చూడడానికి ఈజీగానే ఉంటుంది ఒక్కొక్క సర్క్యూట్, బట్ అన్ని సర్క్యూట్ పక్క పక్కన పెట్టేవాడికి బ్రాంచెస్ మారిపోతాయి. ఏమి లేదు, ఇక్కడ R1 L1 ఉంది, నెక్స్ట్ సర్క్యూట్ లో R1 L1 ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ R3 ఉంది, ఇక్కడ కెపాసిటర్ వస్తుంది, అలా చేంజ్ అయిపోతుంటాయి, ఇంటర్చేంజ్ అయిపోతాయి. మనం ఒక లాజికల్ గా మనం ఏదో ఒక హింట్ ఇచ్చుకుని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడో స్టైల్లో వాళ్ళు, నేను ఒక హింట్ స్టైల్ ఫాలో అవుతాను, మీరు ఒక స్టైల్లో తీసుకోవచ్చు. సో అలాగా బ్రిడ్జెస్ గురించి మాత్రం అది ఓకే. అన్ని బ్రిడ్జెస్ లో ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేయడానికి ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అనుకోండి. ఫస్ట్ అందరూ కూడా మనం నేర్చుకునేది మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్. ఇది ఏం చేస్తుంది సార్, ఇది మెజర్ ఇండక్టెన్స్ ని మెజర్ చేస్తుంది. ఏం మెజర్ చేస్తుంది, ఇండక్టెన్స్ మెజర్ చేస్తుంది. ఫస్ట్ అలా ఇచ్చినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ కూడా ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేస్తాం. సో ఈ డయాగ్రామ్ వేసి ఈ డయాగ్రామ్ లో ఉన్న ఎలిమెంట్స్ గురించి చెప్తాం. ఇందులో ఏంటంటే దిస్ బ్రిడ్జ్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 ఆర్మ్స్, వన్ ఆర్మ్ అంటే ఇది, అండ్ దిస్ సెకండ్ ఆర్మ్, అండ్ దిస్ 4th ఆర్మ్, 3rd ఆర్మ్. 4 ఆర్మ్స్ ఉన్నాయంటాను, అంటే 4 బ్రాంచెస్ ఉన్నాయని. 1 2 3 4. ఈచ్ ఆర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఆల్సో ఫస్ట్ ఆర్మ్ ఏముంది, రెసిస్టెంట్ ఇండక్టెన్స్. సెకండ్ R2 L2 R4 R3 ఇలా 4 ఆర్మ్స్ ఉన్నాయని చెప్తాం. అండ్ అసలు డిటెక్టర్ ఉంది. ఈ డిటెక్టర్ ఏం చేస్తుంది, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు కరెంట్ జీరో అయిందా లేదా చూపిస్తుంది. అది చూపించిందంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినట్టు అని చెప్తాం. ఇక్కడ ఏసీ సోర్స్ ఇస్తామని చెప్తాం. హియర్ E = E2 + E4 అని చెప్తాం, అండ్ E = E1 + E3. And to get the bridge balance condition, so suppose I forgot to show the final equations actually in the last class. For balanced condition, I1 is equal to I3 and I2 is equal to I4, which already seen in the Kelvin bridge. అందులో కూడా చూసాం. ఇక్కడ కూడా మనం ఇప్పుడే జస్ట్ చెప్పాం I1 is equal to I3 ఫస్ట్ బ్రాంచ్, A to B and B to I think C. I think అక్కడ చూస్తే A నుంచి B కి, B నుంచి C కి
సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి I1 I3. నెక్స్ట్ నెక్స్ట్ ఏ నుంచి డికి, డి నుంచి సికి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి I2 is equal to I4. Then Z1 Z4 is equal to Z2 Z3. But in the AC bridges, theta 1 plus theta 4 is equal to theta 2 plus theta 3. E1 is equal to E2 and E3 4. సో ఇది మనకి ఏసీ బ్రిడ్జెస్ బ్యాలెన్స్ అవ్వడానికి కండిషన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో Z1 Z4 is equal to Z2 Z3 and theta 1 plus theta 4 is equal to theta plus theta. In the DC bridges there is no concept of theta. ఎక్కడ కూడా ఇది ఈక్వేషన్ ఉండదు. ఈ ఏసీ బ్రిడ్జెస్ లో ఇది సాటిస్ఫై చేయాలి, జనరల్ ఇది. బట్ మనం చెక్ చేస్తున్నప్పుడు ఒక సాటిస్ఫై చేస్తే చాలు. బట్ వాడు థియరిటికల్ గా అడుగుతున్నప్పుడు ఈ రెండు సాటిస్ఫై చేస్తేనే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది పర్ఫెక్ట్ గా అని చెప్పి చెప్తాం. బట్ ఏసీ బ్రిడ్జెస్ లో మాత్రం రెండు కూడా మనము జనరల్ గా బ్యాలెన్స్ థియరీకి యూజ్ చేస్తాం. బట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక కండిషన్ మాత్రం Z1 Z4 Z2 Z3 మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఏసీ డీసీ బ్రిడ్జెస్ లో అసలు theta 1 plus theta 1 4 theta అనే కాన్సెప్టే ఉండదు. ఓకే, ఎందుకు ఉండదు? ఎలిమెంట్స్ అన్ని కూడా అదర్ దెన్ రెసిస్టివ్ నేచర్ కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అలా ఉంటాయి కాబట్టి. సో దిస్ ఇస్ అబౌట్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్. ఈ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ చూస్తుంటే ప్రజెంట్ ఇవన్నీ ఆర్మ్స్ ఉన్నాయి. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది అని అజంప్షన్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేశారు. సపోజ్ ఇఫ్ ది బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్డ్ దెన్ కరెంట్ ఇస్ జీరో. అందుకే వాడు ఇనిషియల్ గానే కరెంట్ జీరో ఇచ్చాడు. దట్ ఇస్ ద కరెంట్ త్రూ ది డిటెక్టర్. ఐడి అంటే ఏంటి ఎక్కడంటే కరెంట్ త్రూ ది డిటెక్టర్. వాట్ ఇస్ ఐడి వాల్యూ? కరెంట్ త్రూ ది డిటెక్టర్ ఇస్ జీరో. ఎప్పుడు జీరో అవుతుంది? Z1 Z4. లెట్ us say Z1 is equal to R1 and L1. Z3 is equal to R3. Z2 is equal to R2 L2. Z4 is equal to R4. So by using this, I want to determine the unknown values of this coil inductance. ఈ ఇండక్టెన్స్ ని అండ్ రెసిస్టెన్స్ ని నేను మెజర్ చేయాలి. అది అవర్ ఎయిమ్. ఈ బ్రిడ్జెస్ యూజ్ చేసి మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ ఇచ్చేసి నేను ఈ అన్నోన్ వాల్యూ ఏదైతే రెక్టాంగులర్ బాక్స్ లో డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేశానో ఇది అన్నోన్ వాల్యూ, నేను మెజర్ చేయాల్సిన వాల్యూ. సో ఈ బ్రిడ్జెస్ లో ఎప్పుడు కూడా ఒకటి అన్నోన్ వాల్యూస్ ఉందంటే మిగతా అన్ని కూడా నోన్ వాల్యూస్. ఈ 3 ఆర్మ్స్ కూడా 1 2 3 ఈ 3 ఆర్మ్స్ R4 R3 R12 ఇవన్నీ కూడా standard values of known values of resistance and inductance. By knowing these standard values of resistance and these inductances, then we can determine the values of unknown value of inductance in this bridge. ఇలా మనం determine చేస్తాం. ఎలా చేస్తాం చూద్దాం. So this is now R1 is the unknown resistance. I want to measure. L1 is the unknown inductance, and remaining L2, R2, R3, R4. All these are unknown, known resistances. Let us look on this briefly in this. So let us look on this phasor diagram, all of you. So if they are asking specifically draw the phasor diagram with help of the phasor diagram, explain the bridges, then draw చేయండి. అదర్వైజ్ నో నీడ్ టు డ్రా ఫేజర్ డయాగ్రామ్ పర్టికులర్లీ. ఇఫ్ డ్రా చేస్తే పర్ఫెక్ట్ ఇంకా మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం కొన్ని కాలేజెస్ లో మనకి ఫేజర్ డయాగ్రామ్ డిస్కస్ చేస్తలేదు. బట్ ఒకసారి మీరు కూడా చూడండి. I think it is visible, all of you. Both are visible. So now this is the bridge. I want to this phasor diagram here. I want to draw phasor diagram here. So in order to draw the phasor diagram, generally we can take it as a current and voltage phasors. Generally current phasors, voltage antiphase phasors తీసుకుంటాం. అంటే కరెంట్ దానికి ఆపోజిట్ లో వోల్టేజ్ యాంటీఫేస్. సో ఆ ఫేజర్స్ మనం తీసుకుని ఏ ఫేజర్ డయాగ్రామ్ అని డ్రా చేస్తాం జనరల్ గా. ఇక్కడ ఏంటి? దిస్ ఇస్ ద కరెంట్ I1. సేమ్ R1 రెసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఇండక్టెన్స్. ఏదైతే కరెంట్ ఉందో I1, ఆ కరెంట్ అనేది మనకు రెసిస్టెన్స్ R1 లోకి, ఇండక్టెన్స్ L1 లోకి పోతుంది. సో వీ నో దట్ వాట్ ఇస్ ద ఫండమెంటల్ థియరీ ఆఫ్ ఇండక్టర్. ఇండక్టర్ ఏం చేస్తుంది? రెసిస్టర్ అయితే ఏం చేస్తుంది? ఫస్ట్ ఎప్పుడైతే I1 అనేది R1 అనేది రెండు I1 కరెంట్ R1 లో ఫ్లో అవుతుందో, రెసిస్టర్ నేచర్ ఏంటి? ఇన్ ఫేస్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళే వోల్టేజ్ కూడా, అక్రాస్ వచ్చే వోల్టేజ్ కూడా ఇన్ ఫేస్ లో ఉంటుంది. ఒక కరెంట్ అనేది ఒక రెసిస్టర్ లో ఫ్లో అవుతున్నప్పుడు what is the property of the resistance? The voltage and currents are in phase. Therefore I1 R1 is equal to some in phase voltage E1. But what about the inductor L1? If inductor లోకి నేచర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్
In inductor, let us say this, you are taking the voltage as a reference. First of all, voltage reference తీసుకోండి, కరెంట్ ఎలా ఉంటుంది, ఇండక్టర్ కి లాగింగ్ లో ఉంటుంది. Now I am taking this I as a reference. What about the voltage? Instead of lagging, now leading. Is it clear all of you? Just already we know that the fundamental. So ఎప్పుడైతే ఒక ఇండక్టర్ లోకి వోల్టేజ్ రెఫరెన్స్ కానీ కరెంట్ రెఫరెన్స్ బేస్ చేసుకుని మనం ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. నేను ఒకవేళ కరెంట్ అనేది రెఫరెన్స్ కి తీసుకున్నప్పుడు ఒక ఇండక్టర్ లోకి వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది, ఖచ్చితంగా కరెంట్ రెఫరెన్స్ తీసుకున్నప్పుడు వోల్టేజ్ అనేది లీడింగ్ లో ఉంటుంది. ఇఫ్ టేకెన్ యాజ్ ఐ యాజ్ రెఫరెన్స్ ఇన్ ది ఎక్స్ యాక్సిస్, వై వి మస్ట్ బి లీడింగ్. వోల్టేజ్ అనేది కరెంట్ ఫ్లో, వోల్టేజ్ త్రూ దిస్ ఇండక్టర్ ఈజ్ లీడింగ్. సో ఇక్కడ చూడండి, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఇనిషియల్లీ ఐఎమ్ టేకింగ్ యాజ్ I1 ఈజ్ ఈక్వల్ టు I1 తీసుకున్నాం. What is the current through this resistance? I1 R1. Therefore, I1 R1. What is the what is the voltage across resistance? I1 R1, not current. I1 R1. That is the voltage. Now, what about the L1? అంటే ఇండక్టర్ లోకి వెళ్ళే వోల్టేజ్ కూడా ఎలా ఉంటుంది, లీడింగ్ లో ఉంటుంది. బికాస్ ఆఫ్ I am taking as I as a reference, then I1 X1. Now, what is the resultant of E1? Capital E1. వోల్టేజ్ ప్లస్ వోల్టేజ్ రెండు యాడ్ చేస్తే వచ్చిందే క్యాపిటల్ E1 కదా. దేర్ఫోర్ I1 R1 ప్లస్ I1 X1 ఈజ్ ఈక్వల్ టు E1. ఓకే, ఈజ్ క్లియర్ ఆఫ్ యూ. ఫస్ట్ స్టెప్ టేకింగ్ as I1 as a reference, then what is the voltage? I1 R1. What is the voltage through this L1? I1 X1. Take resultant I1 R1 plus I1 X1, then E1 is equal to E2. Because of in the ప్రీవియస్ కేసు చెప్తాను, VB అండ్ VD రెండు ఈక్వల్ పొటెన్షియల్ మెయింటైన్ చేయాలంటే, కరెంట్ జీరో అవ్వాలంటే E1 is equal to E2, then E1 is equal to E2. దట్స్ వై E1 ఇక్కడ వచ్చింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు E2 అని తీసుకున్నాం. సిమిలర్లీ ఈ కరెంట్ అనేది ఐడిలో కరెంట్ వెళ్ళే జీరో అవ్వాలంటే ఎప్పుడు జీరో అవుతుంది, ఈ I1 లోకి వెళ్ళే కరెంటు సేమ్ కరెంట్ I3 లోకి వెళ్తుంది. ఎప్పుడు ఇందులో కరెంట్ వెళ్ళే జీరో అవుతాయి. ఒకవేళ ఇందులో నాట్ ఈక్వల్ టు జీరో అనుకోండి, ఖచ్చితంగా I1 నాట్ ఈక్వల్ టు I3. బట్ బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్ కండిషన్ అని చెప్పే ఎగ్జామ్షన్ చేస్తున్నాం కాబట్టి then ID is equal to 0, therefore I1 is equal to I3. Therefore you are taken as I1 is equal to I3 here. Taken as I1 is equal to I3 here. Then what about this lower branch I2 and I4? Both are equal. Similarly, now we are taking as I2 and I4. But what is I4? The particular branch I4 R4. What is I4 and R4? E4. And voltage across the fourth branch or fourth arm is equal to I4 R4. That is E4. Therefore I2 I4 I4 లోకి E4 ఎలా ఉంది, ఎందుకంటే ఈ I4 ఒక I4 అంటే ఒక రెసిస్టెన్స్ లోకి కాబట్టి R4 రెసిస్టెన్స్ లోకి కాబట్టి ఇక్కడికి వెళ్ళే కరెంట్ అనేది రెసిస్టెన్స్ లోకి వెళ్తుంది. వోల్టేజ్ కూడా I4 E4 రెండు కూడా ఇన్ ఫేజ్ లో ఉంటాయి. దట్స్ వై I4 ఏ ఫేజ్ లో అయితే డ్రా చేసామో అదే లైన్ లో E4 వేసాం. బట్ వాట్ అబౌట్ E4 and E3? Both are in phase because of E3 and is equal to E4. Because of VB potential, VD potential కూడా మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు మాత్రమే E3 is equal to E4 అవుతుంది. That's why we taken as E3 is equal to E4. Now what is the resultant of capital E? Is maybe E3 plus E4, E2 plus E4, or otherwise E1 plus E3. Then E3 is equal to E4 here, then E1 is equal to E2, then extended this line, ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఈ లైన్ రిఫ్లెక్షన్ ఇక్కడ ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం, E3 4 లైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. దట్ ఫైండ్ వాట్ ఇస్ ద రిజల్టెంట్ వాల్యూ. ఈ రిజల్ట్ ఏం చేస్తాం, E1 ప్లస్ E3 అంటే E1 ప్లస్ E3 టోటల్ రిజల్టెంట్ క్యాపిటల్ అవుతుంది. లేదంటే ఏం రాస్తాం, E2 ప్లస్ E4, E2 హియర్ E4. సో ఇది మే బి సేమ్. దిస్ ఫేజర్ డయాగ్రమ్ ఇట్ లుక్స్ లైక్. సో ఫేజర్ డయాగ్రమ్ ఇలా డ్రా చేస్తాం. సో జనరల్ గా ఇంకో బ్రాంచ్ మిస్ చేస్తాడు, అది కూడా మనం డ్రా చేసుకోవచ్చు R12. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఫేజర్ డయాగ్రమ్ చూసినప్పుడు ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ ఇంకా చిన్న మిస్ చేశారు. Now so now the bridge is balanced condition. What is the condition for bridge balance? Z1 Z4 is equal to Z2 Z3. Here Z1 is equal to resistance and inductance, but Z4 is equal to only R4, Z3 is equal to only R3, and Z2 is equal to R12. Now the question is, Z1 అనేది R1 అనుకుని డైరెక్ట్ గా తీసుకుంటాం, Z3
అంటే ఓన్లీ రెసిస్టెన్స్ లో ఉందంటే డైరెక్ట్ ఇంపిడెన్స్ అండ్ రెసిస్టెన్స్ తీసేసుకుంటాం. ఎప్పుడు R4 బ్రాంచ్ కి R3 బ్రాంచ్ కి, బికాస్ ఆఫ్ జెడ్ అనే ప్లేస్ లో R3 ఉంది, ఇక్కడ Z4 ప్లేస్ లో R4 ఉంది. బట్ ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో Z1 ఉంది, ఇక్కడ Z2. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ రెసిస్టెన్స్. బట్ డైరెక్ట్ గా తీసుకుంటాం, ఓన్లీ రెసిస్టెన్స్ తీసుకోకూడదు. ఒక రెసిస్టర్ లో ఒక ఇండక్టెన్స్ అనేది సిరీస్ లో ఉన్నప్పుడు టోటల్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, R1 ప్లస్ Z1 ప్లేస్ లో R1 ప్లస్ jωL1, R1 ప్లస్ jωL1. ఇజ్ ఇట్ క్లియర్? సిమిలర్లీ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ R2 L2 దీన్ని రాసుకోవచ్చు, ఇవి రెండు కూడా సిరీస్ లో ఉన్నాయి. సో R2 ప్లస్ jωL2, R2 ప్లస్ jωL2. ఇజ్ ఇట్ క్లియర్ వాళ్ళకి? సో అలాగే మనకి అక్కడ బ్రిడ్జెస్, మనకి ఏదైతే బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నా ఆ బ్రిడ్జెస్ లో రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ సిరీస్ లో ఉన్నాయా, రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ సిరీస్ లో ఉన్నాయా, రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ ప్యారలల్ లో ఉన్నాయా, వాటిని బట్టి Z1 Z2 మారుతాయి అంతే. ప్రతి దానికి కూడా ఏసీ బ్రిడ్జెస్ ఈ కండిషన్ రాసుకోవడం, బ్రిడ్జ్ సర్క్యూట్ గురించి కొంచెం 2-3 పాయింట్స్ చెప్పడం, Z1 Z4 Z2 Z3 చేయడం. సో అక్కడ Z1 ప్లేస్ లో ఏముందో ఆ ఎలిమెంట్స్ రాయడం, Z4 ప్లేస్ లో ఇక్కడ R4 ఉంది, సో R4 డైరెక్ట్ రాస్తాం. నెక్స్ట్ Z2 ప్లేస్ ఇక్కడ ఏముంది, R2 ప్లస్ jωL2 ఉంది, సో ఫస్ట్ ఇది రాస్తాం. నెక్స్ట్ Z3 ప్లేస్ ఇక్కడ ఏముంది, R3 ఉంది, సో అది రాస్తాం. సో టేకింగ్ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, R2 ప్లస్ jωL2 ఇంటూ R3. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ R1 R4 మల్టిప్లై చేస్తుంది, jωL1 ఇంటూ R4 ఈజ్ ఈక్వల్ టు R2 R3 ప్లస్ jωL2 R3. అర్థమైందమ్మా? తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేసిన తర్వాత రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ కంపేర్ చేస్తాం. ప్రతిదానికి సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ బ్రిడ్జ్ అనేది కండిషన్ రాసుకోవడం, Z1 Z2 4 ఏమున్నాయి సబ్స్టిట్యూట్ చేసుకోవడం, రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, క్యాలిక్యులేషన్ చేయడం. ఇది అన్నిటికీ బ్రిడ్జెస్ కి కామన్ పాయింట్. సో మీకు ఆల్రెడీ ఈ మెటీరియల్ అనేది ఈ పక్కన చూసారు, ఇక్కడ చూపిస్తున్నాం కదా, రౌండ్ చేస్తాను. ఈ మెటీరియల్ ఆల్రెడీ షేర్ చేశాను ఆఫ్లైన్ లో ఉన్నాం. సో అందులో బ్రిడ్జెస్ అని ఉంటుంది అదర్ కాలేజెస్. సో మనకి ఈ కాన్సెప్ట్ మీరు చూసుకుంటే డైరెక్ట్ గా మీకు అక్కడే ఆ మెటీరియల్ అర్థమవుతుంది. ఈ క్లాస్ కూడా అదే రెఫరెన్స్ తీసుకుంటాను కాబట్టి మీకు క్లారిటీగా ఉంటుంది. బట్ ఎవ్రీ పాయింట్ అక్కడ మెన్షన్ చేసి ఉండదు, కొన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే రియల్ టర్మ్ కంపేర్ చేస్తున్నామో R1 R4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది R2 R3. ఓకే, దిస్ వాట్ ఈస్ ద వాల్యూ, R1 ఈజ్ ఈక్వల్ టు R2 R3 బై R4. ఎందుకు R1 తీసుకున్నాను, ఐ వాంట్ టు నో దిస్ R1 వాల్యూ, అన్నోన్ వాల్యూ. దెన్ ఫైండ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2 R3 బై R4. సో ఇలాగ మనకు ఒక అన్నోన్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ని మనం నెక్స్ట్ కంపేర్ ది ఇమాజినరీ టర్మ్స్. J1 ωL1 R4 is equal to J ωL2 R3 in this equation. ఈ ఈక్వేషన్ లో ఫస్ట్ రియల్ టర్మ్స్ కంపేర్ చేస్తాం ఈ ఈక్వేషన్ లో. తర్వాత ఇదే ఈక్వేషన్ లో ఇమాజినరీ టర్మ్స్ ఏమన్నాయి, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో కంపేర్ చేస్తే ఏమవుతుంది, J ωL1 R4 is equal to J ωL2 R3. సో రెండు కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న J క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది. ఏముంటుంది L1 R4, ఇక్కడ ఏముంటుంది L1 R4 ఉంటుంది, ఇంకా L2 R3. సో L1 R4 is equal to L2 R3. In that I want to know the L1 value because of I need the unknown values of inductance L1. Therefore L1 ఏమవుతుంది L2 R3 by R4. సో ఇది నుంచి L1 రాసుకుంటే L2 R3 by R4. సో ఇలాగ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే, డిటర్మైన్ ది అన్నోన్ వాల్యూస్ ఆఫ్ ఇండక్టెన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బిల్ట్ అంటాడు. లేదంటే ఇది ప్రూవ్ చేయండి, షో దట్ L1 is equal to L2 into R3 by R4 అంటాడు. అలా కూడా అడుగుతాడు. థర్డ్ కేసు ఎలా అడుగుతాడంటే, ఈక్వేషన్ ఇవ్వకుండా డిటర్మైన్ బ్రిడ్జ్ టు నో ది వాల్యూస్ ఆఫ్ అన్నోన్ వాల్యూస్ ఆఫ్ ఇండక్టెన్స్ ఇన్ L1 ఇన్ టర్మ్స్ ఆఫ్ R3 and R4 and L2 అంటాడు. సో ఏది ఇచ్చిన క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది బాగా డిఫికల్ట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు అన్న క్వశ్చన్ ఇస్తాడు, మిగతా కేసెస్ జనరల్ డైరెక్ట్ గా అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ హౌ టు డిటర్మైన్ ది క్వాలిటీ ఫ్యాక్టర్. సో జనరల్ గా ఏంటంటే మనం ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఫ్యాక్టర్ అని. ఎందుకు, ఒక కాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని అండ్ కెపాసిటెన్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదే క్వాలిటీ ఫ్యాక్టర్ అని. కాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని అండ్ కెపాసిటెన్స్ ని మెజర్ చేసేదే క్వాలిటీ ఫ్యాక్టర్. ఇక్కడ మనకు కెపాసిటెన్స్ లేదు కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, ఈ బ్రిడ్జ్ లో కాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే స్టోరేజ్ ఫ్యాక్టర్ ని మెజర్ చేస్తుంది. అంటే ఇండక్టర్స్ ఎంత స్టోర్ చేసుకుంటుంది, ఎంత రెసిస్టెన్స్ ని డిసిపేట్ చేస్తుంది, అది ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ చోక్ అనేది ఆ కాయిల్ అనేది చెప్తుంది. సో వాట్ ద ఫార్ములా, ωL by
R1. What is the formula? Again, I want to show you again, which is very complicated here. So it is clear. Here, quantity factor is equal to Q is equal to omega L1 by R1. For unknown values of inductance, quantity factor Q is equal to omega L1 by R1. What is L1 now? In last equation, L2 R2 3 by R4. Similarly, R is the equation. Substitute L1 value in place of this equation and substitute R1 value in place of this equation. Because the quantity factor of the two unknown value అవుతుంది omega L1 R1. మీరు చూసారు Q meter మెజర్ చేసిన omega L by R1 రాస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇంపిడెన్స్ లో ఉంది కాబట్టి ఫస్ట్ Z1 అనే ఎలిమెంట్ దగ్గర ఉంది కాబట్టి omega L1 by R1 అని రాస్తాం. L1 ప్లేస్ లో L2 into R3 by R4 రాస్తాం. R1 ప్లేస్ లో R2 into R3 by R4. సింప్లిఫికేషన్ చేసాక డైరెక్ట్ గా మనకి L2 by R2 వస్తుంది. వెరీ known. So we can determine the quality factor in terms of the known values. So in this way we can determine the quality factor also. So Maxwell inductance bridge ఇచ్చేసి inductance మెజర్ చేయొచ్చు, resistance మెజర్ చేయొచ్చు, quality factor కూడా మెజర్ చేయొచ్చు. Now advantage ఏంటి? R1 కానీ L1 కొంచెం సింపుల్ గా ఈక్వేషన్స్ ఉన్నాయి. సో బోత్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ R1 R3 by R4. సో మిగతా దాంట్లో కాంప్లికేటెడ్ వస్తాయి. ఒక 3 బ్రిడ్జెస్ తర్వాత వస్తుంది. L1 అంటే ఏముంది? L2 into R3 by R4. So we determine the unknown value of inductance in terms of R3, R4 and L2. It is a very simple equations. And also equations are simple. And ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ టర్మ్ లేదు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాన్సిల్ అయిపోయింది omega omega. So there is no frequency. Both are independent to each other. So frequency may depend on. And disadvantage ఏంటి? ఇక్కడ మనకి బ్రిడ్జెస్ చూస్తున్నప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ R2 L2 ఇక్కడ వేరియబుల్ ఇండక్టెన్స్. ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ ఇండక్టెన్స్ అనేది మనకి చాలాగా కాస్ట్లీగా ఉంటుంది. కెపాసిటీ కాస్ట్ వేరు. ఓకేనా? సో ఇక్కడ మనకి బికాస్ ఆఫ్ దిస్ వేరియబుల్ ఇండక్టెన్స్ కాస్ట్ ఈజ్ మోర్ అండ్ ఆల్సో circuit is also bulky. There is a drawbacks in the Maxwell inductance bridge. So next we go to the next bridge like same Maxwell inductance capacitance bridge. Next bridge Maxwell inductance capacitance bridge. Same R1 ఉంది, R3 ఉంది. ఏం మారింది? ఇక్కడ R4 ప్లేస్ లో R4 ఇక్కడ R2 L2 ఇండక్టర్ ప్లేస్ లో ఓన్లీ R2 వచ్చింది. ఇవి ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి బ్రిడ్జ్ కి. కండిషన్స్ ఏం మళ్ళీ మారవు. Z1 Z4 Z2 Z3 ఈక్వల్ చేసుకోవడం, అన్నోన్ వాల్యూ R1 L1 మెజర్ చేయడం, క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్ చేయడం. ఓకే ఓకే అండ్ ఆల్సో వన్ పాయింట్ అంత గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ అనేది క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది 1 నుంచి 10 మధ్యలో ఉన్నప్పుడు మెజర్ చేయడానికి 1 నుంచి 10 మధ్యలో ఉన్న రేంజెస్ మాత్రమే మెజర్ చేస్తుంది క్వాలిటీ ఫ్యాక్టర్. హేస్ బ్రిడ్జ్ అంటే ఉంటుంది HEY. హేస్ బ్రిడ్జ్ అనేది క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దెన్ 10 వరకు మెజర్ చేస్తుంది. హైయర్ వాల్యూస్ ఆఫ్ క్యూకి ఉన్నప్పుడు హేస్ బ్రిడ్జ్ ఇచ్చేస్తాం. మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ అనేది మీడియం 1 to 10 మధ్యలో ఇచ్చేస్తాం. ఓకేనా? ఆండర్సన్ బ్రిడ్జ్ అనేది జనరల్ గా లో వాల్యూస్ ఉన్న క్యూ ఫ్యాక్టర్ మెజర్ చేయడానికి ఇచ్చారు. అలా మనకి ఒక్కొక్క బ్రిడ్జ్ ఒక్కొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ రేంజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మీకు చెప్తాను.